audio jungle. ఈ రోజు నుంచి 3 నియోజకవర్గాలకు ఒక చొప్పున ఉన్నటువంటి మా పార్టీ కార్యదర్శులను అలర్ట్ చేయడం జరిగింది. పెద్దలు కేశవరావు గారి ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ కమిటీ కూడా షార్ట్ పీరియడ్లో అపాయింట్ చేసుకొని పార్టీ జనరల్ సెక్రటరీస్ ఎవరైతే జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారో 10 మంది వారిని కూడా రేపటి నుంచి ఫుల్గా యాక్టివ్గా అమ్మని చెప్పడం కూడా జరిగింది. సో మొత్తం జిల్లాలు పర్యటన చేసి ఈ సభా కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చూసడంతో పాటు అభ్యర్థుల ప్రకటనకు అవసరమైనటువంటి వేదికలు, మంచి చెడ్డ నివేదికలు అన్నీ కూడా సిద్ధం చేయాలని చెప్పి వాళ్ళందరికీ ఈరోజు పార్టీ కోరడం జరిగింది. రేపటి నుంచి 3 నియోజకవర్గాల ఇన్ఛార్జి బాధ్యులుగా ఉన్నటువంటి మిత్రులు కానీ, పార్టీ జనరల్ సెక్రటరీలు జిల్లా బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ పూర్తి స్థాయి యాక్టివ్గా ఉంటారు, ఫీల్డ్లో తిరుగుతారు. మిగతా స్టేట్ ఆఫీస్ బేరర్స్ ఏమో ఇక్కడ హైదరాబాద్లో సభ ఏర్పాట్ల నిర్వహణ చేస్తారు. దానికి సంబంధించి ఒక 3-4 దిక్కులు షామీర్పేట సైడు ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఒక 100 ఎకరాలు 1000 ఎకరాలు దొరికింది. అది సరిపోయేటట్లేదు. ఇక్కడ పార్కింగ్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఒక 1500 ఎకరాలన్న మినిమం స్థలం కావాలని చెప్పి వెతుకుతా ఉన్నాం. మన ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో కొంగర కలాన్ అనే ప్రాంతంలో ఒక 1600 ఎకరాలు ఉంది. బౌరంపేట అనే దగ్గర కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఆ ప్రాంతంలో అక్కడ కూడా ఒక 1600-1700 ఎకరాలు ఉంది. ఈ మూడిట్లలో రేపు ఒక కమిటీ వేసి ఆ కమిటీ వెళ్ళి పరిశీలించి దాని ఏర్పాటు కూడా రేపటి నుంచి ప్రారంభం చేస్తాం. ఏదో ఒక స్థలం ఫైనల్ చేసి పోలీస్ పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకొని కొంచెం దాన్ని చదువు చేసేటువంటి ఏర్పాట్లన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఏర్పాట్లన్నీ ముమ్మరంగా రేపటి నుంచే ప్రారంభించబోతాం. ఈ విధంగా రాజకీయంగా కూడా కొంత క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో, కన్ఫ్యూజన్ దూరం చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు మన రాష్ట్ర పర్యటనకు వచ్చినారు. సంతోషం. అయితే పాపం కొంచెం మెచ్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడే మాటలలో ఏదో రాసిస్తే చదవడం తగ్గించి మెచ్యూరిటీ పెంచుకుంటే మంచిదని చెప్పి నేను అడ్వైజ్ ఇస్తా ఉన్నా ఆయనకు. ఆయన ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్ప్లస్ స్టేట్ ఉండే, ఇప్పుడు మైనస్ స్టేట్ అని నేను చెప్తున్నా. ఆయన ఈ పచ్చి తప్పు ఇట్లా చెప్పకూడదు కదా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడిది, సర్ప్లస్ ఎక్కడిది, మన ఎక్కడిది మాట్లాడితే జనం నవ్వుకుంటారు. అనవసరంగా అబాస్ పాలు కావద్దు. రెండవది, మొత్తం అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ఆయన సంఖ్య కూడా చెప్పిండు. పాపం 22 లక్షల మందికి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు, కట్టలేదని చెప్పిండు. అది కూడా పచ్చి తప్పు. అట్టేవాళ్ళు చెప్పలేదు. మేము 2,60,000 కడతామన్నాం, కడుతున్నాము. 5,000 ఇల్లు కూడా కాలేదన్నాడు. ఆయన వస్తే రేపు హైదరాబాద్లో చూపెడతాం. పాపం ఒకటే దగ్గర తెల్లాపూర్లు ఇప్పుడు 15,000 ఇళ్ళ కాలనీ నడుస్తుంది బ్రహ్మాండంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో. ఆయన ఉత్తమంటే మా చీఫ్ సెక్రటరీ కూడా ఎంబడిచ్చి చూపిస్తాం. జ్ఞానం ఏమన్నా అవుతుందేమని అనుకుంటున్నాను నేను. ఇది మాట్లాడితే రాసిచ్చింది చదవడం అనేది కరెక్ట్ కాదు. తెలుసుకొని వాస్తవాలు మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, 10,000 ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఇది కూడా పచ్చి అబద్ధం, శుద్ధ తప్పు. ఇప్పటికే దగ్గర 1,00,000కు వచ్చేసినాం. మొన్ననే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కూడా ప్రకటించారు. సో ఇట్లా ఇవన్నీ ఎవరో రాసిచ్చిన చదివేటువంటి ప్రయత్నంలో చెప్పినారు, అది కరెక్ట్ కాదు. తర్వాత ఇంకోటి అది నవ్వానో ఏడవానో తెలియదు. రాహుల్ గాంధీ నోట రాష్ట్రంలో కుటుంబ పాలన అంటే రాహుల్ గాంధీ మాట్లాడితే ఎట్లయితే వాళ్ళే పెద్ద ఫేమస్. రాహుల్ గాంధీ అయితే కుటుంబ పాలన అంటే ఢిల్లీ కుటుంబ పాలన కంటే మా కుటుంబ పాలన బెటరే 100%. వాళ్ళు ఏం అనుమానం లేదు. మీరు ఎట్లా అప్పుడు పనిచేసినారో దేశం కోసం, మేము కూడా అట్లే పనిచేసినాము. మీరు ఎట్లున్నారో రాజకీయాల్లో మేము కూడా ఉన్నాం, మా కుటుంబం కూడా. ఐ డోంట్ సీ ఎనీథింగ్ రాంగ్ దేర్. కాబట్టి మీ ఢిల్లీకి వచ్చి సాగిలపడి, ఎందుకంటే ఇక్కడ మీరు ఢిల్లీలో పర్మిషన్ ఇస్తే తప్ప మా వాళ్ళు ఇక్కడ ఏం చేయలేరు. ఆ బానిస రాజకీయాలు ఎప్పుడో పటాపంచలు చేశారు తెలుగు ప్రజలు. గతంలో ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ పోరాటం చేసి మీ ఢిల్లీని తీసి బంగాళాఖాతంలో తిరిగొట్టిన ప్రజలను ఇక్కడ. కాబట్టి ఇంకా ఢిల్లీకి వెళ్ళొచ్చి మేము ఏదో పలుకుతామంటే ఢిల్లీకి బానిసలుగా ఉండడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. ఎందుకంటే ఇక్కడ మీరు ఏం చేయాలన్నా మంత్రివర్గం ఏర్పాటు చేయాలన్నా మీరు ఢిల్లీ ఇవ్వాలి. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇక్కడ ఇస్తారా? ఇక్కడ పీసీసీ అధ్యక్షులకు స్వేచ్ఛ ఇస్తారా?
ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసులు క్లియర్ చేయాలి మీరు. ప్రతి ఒక్కటి ఢిల్లీ నుంచి ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే పద్ధతిలో ఉంటుంది. ఆ స్వేచ్ఛ ప్రజలు కోల్పోవడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఇట్లా కూడా ఇవి కూడా అయితే ఇమ్మెచ్యూర్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ షుడ్ గ్రో. ఐ విష్ దట్ ఈ షుడ్ గ్రో. ఇంత ఇమ్మెచ్యూర్గా ఇట్లా అబాస్పాలు కావద్దు. కాబట్టి కొంచెం మంచిగా మాట్లాడి మంచి పద్ధతిగా మాట్లాడితే అంత పెద్ద పార్టీ అధ్యక్షుడు ఉండి ఏడబడతాడో ఏది పడితే అది మాట్లాడితే గౌరవం పోతుంది. అలా పోగొట్టుకోవద్దు. ఇండియా అంత పెద్ద టాక్ ఉంది. రాహుల్ గాంధీ డే బై డే ఈజ్ బికమింగ్ అసెట్ టు ది అపోజిషన్ పార్టీస్ అని. Yes, there is a big talk in the country. Everybody feels that he is becoming asset to the opposition. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.